ఈ వీడియోలో ఏంటంటే మాదికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అనమాట. రేపు బర్త్డే. బడ్జెట్ సంగతి పక్కన పెడితే మాది హ్యాపీగా సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. ఏమో నాకు భలే ఎక్సైట్మెంట్ గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను నా సర్ప్రైజ్. డ్రెస్ అయితే ఇచ్చా, రెడీ అయ్యి ఉన్నాడు, మీకు చూపిస్తాను. అసలు ఇది లేట్ చేస్తే సర్ప్రైజ్ ఫీల్ అవును. కళ్ళు మూసుకున్నాను, నిజంగానే మూసుకున్నాను. సర్ప్రైజ్ అవ్వాలని మూసుకున్నాను. ఇప్పుడు కళ్ళు తెరవాలా? నాకు తెలియకుండా ఇంట్లోకి ఇద్దరు వచ్చి మనుషులు వచ్చింది. ఎప్పుడు కోతా? థ్యాంక్ యూ. ఇది మాత్రం నా లైఫ్ లో బెస్ట్ బర్త్డే రా. బెస్ట్ కాదు, నా మొగానికి బర్త్డే లేవు చిన్నప్పటి నుంచి. హ్యాపీ బర్త్డే. నాకు బర్త్డే చేస్తున్నారు. వీడియో ప్లే అవుతుంది, అది చూపిస్తా తర్వాత. అద్దీళ్ళు వచ్చినాయి కదా నాయన, అసలు ఎట్లా చేసింది ఇవన్నీ. భలే ఎడిటింగ్ కూడా అదిరిపోయింది. సూపర్ సర్ప్రైజ్. నాకు లిటరల్ కన్నీళ్ళు వచ్చినాయి. నా సక్సెస్ కనపడింది, నా లైఫ్ స్టోరీ కనపడింది అనిపించింది. సూపర్ సర్ప్రైజ్ అయ్యా, నిజంగా సూపర్ సర్ప్రైజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచు. ఈ వీడియోలో ఏంటంటే మాదికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అనమాట. రేపు బర్త్డే. సో June 5th మాది బర్త్డే. June 4th నేను ప్లాన్ చేసుకుంటా ఉన్నా. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ప్లాన్ చేశాను అనమాట. షర్టు, ప్యాంటు, షూ నాకు నచ్చింది సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టా. అవి ఎట్లా చూసేసిండు. అట్లా చూస్తున్నాడు అని చెప్పేసి ఈసారి చేంజ్ చేశా. ఎందుకంటే నా సర్ప్రైజ్ని ఫీల్ అవ్వాలనేది నా కోరిక, చిన్న కోరిక. సో ఈ సంవత్సరం సర్ప్రైజ్ ఫీల్ అవుతాడని నేను ఫీల్ అవుతున్నా. సో అందుకే వీడియో కూడా చేస్తున్నా. నేను ఎప్పుడు వీడియో చేయలేదు సర్ప్రైజ్ది. సో ఈ సంవత్సరం రూమ్ లో పెట్టొచ్చు నువ్వు అన్ననే. నా సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే భలే కష్టంగా ఉంది, ఎందుకంటే అందరినీ మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. మాది సింపుల్ గా ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు మామయ్య అవన్నీ ఎందుకు తెప్పించావమ్మా, నైరా బర్త్డే ఈ మంత్ లో కాదు కదా అంటాడు. పెద్దగా మాట్లాడండి. ఇప్పుడు అంటే మా నాగలక్ష్మిని మేనేజ్ చేయాలి, మా మామయ్యని మేనేజ్ చేయాలి, మా హద్వితాన్ని మేనేజ్ చేయాలి, ఇంట్లో ఏం చేయాలని నేనేం బయటికి వెళ్ళి చేయలేను. సో మాదికి ఇష్టమైన ప్లేస్లోనే తెలియకుండా చేస్తున్నాను అనమాట. నాకు ఇష్టం ఇట్లా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. సో ఈ ఇయర్ నాది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట, నా డ్రీము. ఒకటి ఇస్తే తెలియకుండా మేనేజ్ చేయొచ్చు, కానీ ఒకటి కాదు 4-5 దాకా ఇస్తున్నా. అంటే నేను కౌంట్ చేయలేదు. అంటే ప్రతిదీ ఇచ్చేటప్పుడు దీన్ని సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు, ఒకసారైనా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయితే నాకు హ్యాపీ అని చెప్పేసి ప్రతిదీ ప్లాన్ చేసుకుంటా వెళ్ళి 4-5 అయినాయి అప్పటికే. బడ్జెట్ మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో చేస్తున్నాను అనమాట. బడ్జెట్ సంగతి పక్కన పెడితే మాది హ్యాపీగా సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. 4-5 ప్లాన్ చేస్తున్నా, అవేంటి చెప్తాను. డ్రెస్ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నా ఫోన్లో చూస్తున్నాడు, ఎందుకంటే నా ఫోన్ నాకు తెలిసి నాకన్నా కూడా ఆది కాడ ఎక్కువ ఉంటుంది, వాడుకుంటుంటాడు, ఆది ఛార్జింగ్ అయిపోద్ది అని చెప్పేసి. అందుకని చెప్పేసి మా తమ్ముడిని పంపించి డ్రెస్ సెలెక్ట్ చేసి తెప్పించా అనమాట. అలాగే ఒక ఫోటో ఫ్రేమ్ రెగ్యులర్గా అడుగుతా ఉన్నాడు. అది మీరు వీడియోలో లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది అది ఆ ఫోటో ఫ్రేమ్ ఏందనేది. ఇది చేయిద్దాం కవిత, ఇది చేయిద్దాం కవిత అని అన్నాడు. సరే మా అది అడుగుతా ఉన్నాడు కదా, దానికి ఏమైనా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి అది కూడా ఆర్డర్ ఇచ్చాము. ఇదంతా నా ఒక్కదాని వల్ల అయితే కాదు, మా తమ్ముడు హెల్ప్ చేయబట్టి నేను ఇది చేయగలుగుతున్నా. నెల్లూరుకి వెళ్ళి మంచిగా చెప్తున్నా. నెల్లూరుకి వెళ్ళి మా వాడు తిరిగి పాపం 2 రోజులు కష్టపడ్డాడు దానికోసం. సో ఇప్పుడు కూడా వెళ్ళాలి నెల్లూరుకి, ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకురావాలి. సో ఆన్లైన్లో పెడితే నేనేమైందంటే ముందు నుంచి అనుకుంటా ఉన్నాను, మా తమ్ముడు వాళ్ళ చెల్లెల్ది, అంటే మా నందు వాళ్ళ చెల్లెల్ది మ్యారేజ్ ఉండి దానివల్ల టైం సెట్ కాల. ఈ ఇయర్ బర్త్డే స్పెషల్గా చేయాలి అని ఫస్ట్ నుంచి అనుకుంటా ఉన్నా, కానీ ఈ పెళ్ళి హడావుడి వల్ల టైం దగ్గరలో అయిపోయింది. అందుకని ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నాను అనమాట. చిన్న డెకరేషన్ కూడా నాకు ఇష్టం, ఫాగ్ పెట్టి. కొన్ని వీడియోస్లో చాలామంది చూసిన తర్వాత దాని నుంచి తీసుకొని ఒక వీడియో ఇట్లా కావాలి అని చెప్తే అది ఓకే చేశారు. అది కూడా తెప్పించి హోమ్ థియేటర్లో పెట్టిలా, ఎందుకంటే అది ఉన్నాడు. ఇప్పుడు పెట్టిస్తే మళ్ళీ డౌట్ వస్తుంది అని చెప్పేసి కార్ షెడ్లో పెట్టేసిన. అందులో సినిమా చూడాలన్నాడు. మా మౌని వాళ్ళు వచ్చారు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అంటే వీళ్ళ అక్క వాళ్ళ ఇంటికి, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు హాలిడేస్ కదా రమ్మంటే వచ్చారు. ఇప్పుడు సినిమా చూడాలన్నాడు. అది లోపల పెట్టిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అవి లోపల పెట్టకుండా కార్ షెడ్లో పెట్టించినాం.
ఇప్పుడు వాళ్ళ సినిమా చూసినా మాకేం ఇబ్బంది ఏం లేదు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫస్ట్ నుంచి బాగా స్ట్రాంగ్ రిలేషను, ఈ మధ్య కాలంలో అయితే కానీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వీడియో బైట్స్ అడిగాను అనమాట. కానీ అవి వీడియోలో ప్లే చేయను, ఎందుకంటే అందరికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి అది వీడియోలో మాత్రం రాదు. ఎవరికైనా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయింది ఒక ఏబీ రూపంలో చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మాది కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి వేరే వాళ్ళతో అది కూడా చేపిస్తున్నాను. ఏదో టీ షర్ట్ అన్నావు మొన్న మాట్లాడుతున్నావు కదా వాటితోటి, నేను విన్నది. లోపల టీ షర్ట్. అవునా? మా నాగలక్ష్మి పాపం అన్ని పూర్తిగా తెలీదు, ఎందుకంటే మా నాగలక్ష్మి చెప్పే దాంట్లో మాది ఏంటడేమో అని అన్ని చెప్పలేదు, కొన్ని వరకు తెలుసు. కానీ అంటే మోస్ట్లీ అన్ని తెలుసులే, ఆల్మోస్ట్ నేను ముందే తెలుసుకుంటా కదా చుట్టూరు. మా ఇంట్లో మా మామయ్యకి నాగలక్ష్మికి నాకు, మా అద్వితకు కూడా ఏం తెలియదు. అద్విత నాన్నది బర్త్డే June 5th అంటే షూ ఇస్తానమ్మా అనింది. సరే నువ్వు హుండీ పగలు కొట్టి డబ్బులు తీసి ఇవ్వు, షూ కొనుక్కొస్తాం, ఆర్డర్ పెడితే రావు కదా అని చెప్పా. మరి ఎలా ఫీల్ అవుతుందో తెలీదు, అద్వితకు కూడా తెలీదు. వీళ్ళకి కూడా చేస్తున్నాను తెలుసు, ఎంత స్థాయిలో చేస్తున్నాను ఎలా చేస్తున్నానని తెలీదు. మా నాన్నకి ఇప్పుడే తెలిసింది, ఇప్పుడు మామయ్యకి చెప్పేస్తే లీక్ చేసేస్తాడు, అందుకని ఏదో ఒక టైంలో మధ్యాహ్నం నుంచి అదే టెన్షన్ పడతా ఉన్నా. మా మామయ్యకి తెలిసిందిరా నాయన ఇప్పుడు ఏం చేయాలి అని. చెప్పడానికిలే, చెప్పండి అమ్మా అన్నాడు, సర్ప్రైజ్ లాగా ఉండాలి కాబట్టి చెప్పండి అమ్మా అన్నాడు అనమాట. అదే అంటుండు, రేపు పూరికి పోదాం అంటుండే అది అని. ఊరికి నాకు తెలీదు, ఊరికి ఏదో ఊర్లో నుంచి ఫోన్ వచ్చిందంట, నాన్న పంపిమన్నారంట. సరే పంపిస్తాలే అన్నాడంట. ఇప్పుడు అదే చెప్తే నన్ను ఊరికి పంపమన్నాడు ఏందమ్మా అంటే, అన్నకి తెలియదులే నాన్న ఈ సర్ప్రైజు, నువ్వు దయచేసి చెప్పకు, కావాలంటే ఎండబడిపోదులే నువ్వు ఊరికి పుట్టినరోజు అయిపోయాక అని చెప్పాను నేను. డెకరేషన్ కూడా ఎక్కడ పెట్టామో చూపిస్తాము. యాక్చువల్గా మాది ఏమనుకుంటారు, పాపం కేక్ తెస్తుంది నైట్ కట్ చేపిస్తుంది అని అనుకుంటారు, అది కూడా లేదనమాట. రేపు ఉదయం అదే పెద్ద సర్ప్రైజ్ అన్నకి. ఇప్పుడు రేపు ఉదయం 10 గంటల తర్వాత సర్ప్రైజ్, ఎందుకంటే టిఫిన్ ఫీల్ అవ్వకూడదు, ఆ సర్ప్రైజ్ ఇస్తుందో లేదో తెలియకూడదు అనమాట. సైలెంట్ గా బర్త్డే విషెస్ చెప్పడం. మామూలుగా ఈ డోర్ వేయము, అంటే మాది అంత అబ్జర్వ్ చేయలే, అంటే ఇక్కడికి వచ్చి ఇదంతా చెక్ చేయడేమి, ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టర్లు ఉన్నాయి. సో ఆ హీట్ అంతా ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి గాలి పోవాలని చెప్పి తీసి ఉంచు. ఇదిగో డ్రమ్ము, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇదిగో దీని లోపల ఉన్నాయి, బెలూన్స్ ఇంకా ఉన్నాయి, ఎందుకు నేను తీయట్లేదు. ఇదిగోండి షీటు, ఇది ఇక్కడ ఉన్నాయి అనమాట. రేపు ఉదయం చూపిస్తా ఎట్లా జరుగుతుంది. ఇవి ఎందుకంటే మొన్న గాలి అంటే ఉయ్యాలగా ఇక్కడ వేసున్నాము కదా, అక్కడ దానికి ఉయ్యాల వేసున్నాము. పిల్లలు అందరూ పెద్దవాళ్ళం అందరూ ఏంది స్పీడ్గా ఊగడం వల్ల ఇక్కడ జాయింట్ ఊడింది అనమాట. ఊడింది, ఒక స్క్రూ వేసి కొట్టేసుంటే అయిపోయిండేది. నేను చెప్పే వాళ్ళకి చెప్పిన 2 రోజుల తర్వాత వస్తామని అన్నారు. నేను హైదరాబాద్ వెళ్ళా, అది మేము అందరం హైదరాబాద్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒకరోజు భయంకరమైన గాలి వచ్చింది, ఆ గాలి కూడొచ్చి కింద పడింది, అవి మొక్కలు అయిపోయినాయి. దీనివల్ల మళ్ళీ ఈ కలర్ దొరక్క ఇది అంతా కన్ఫ్యూజ్ అయిపోయి ఎట్టా సరేలే ప్రస్తుతానికి వేసేయండి, మొత్తం తీయాలంటారు వాళ్ళేమో. మొత్తం తీస్తే డబ్బులు అవుతాయి కదా, ఇప్పుడేమొద్దు ఏదో ఒకటి వేసేయండి ఏముంది అని చెప్పి అది వేపించా. ఇంకా ఉంది వర్క్ కూడా, ఉయ్యాలు కూడా తీసి అక్కడ పెట్టేశాము. ప్రస్తుతానికి ఉయ్యాలు ఇంకా ఎక్కడ పెట్టాలో అర్థం కాల. ఉయ్యాలు ఎక్కడ పెట్టాలి, వాష్ చేసి ఏమన్నా లోపల ఏమన్నా ట్రై చేయాలి. ఆ ఉయ్యాలు ఉంటే నైరాక్ కొంచెం బాగుండేది, ఇబ్బంది లేకుండా పాలు దాపాలన్నా. సో అదనమాట. ఇప్పుడు మా తమ్ముడు నెల్లూరుకి వెళ్తాడు. ఎట్లా తెస్తావా కార్ నీకు వస్తే వేసుకోము అంటే కార్లో పట్టదా, బైక్ లో వెళ్ళాలేమో, ట్రక్ ఆటోనా. ట్రక్ ఆటో తీస్తే దొరికిపోతావు కదరా స్వామి. ఏడా కార్ షెడ్ లో పెట్టారు, అటు పక్క డోర్ తీస్తాం, అటు వచ్చి కవితకి వెంటనే పాపలు పెట్టేద్దాం. డ్రెస్ మీ ఇంట్లో ఉన్నా అది కూడా తెచ్చి పెట్టు నైట్ పడుకునేటప్పుడు. అది వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అందరిని అడుగున్నాను, వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా ఒక వీడియో చేసి మొత్తం ప్లే చేయాలన్నమాట. చూస్తా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది అసలు సర్ప్రైజ్. ఏమో నాకు భలే ఎక్సైట్మెంట్ గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను నా సర్ప్రైజ్. ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవడా, ఇంట్లోనే ఉండి చేయాలంటే ఫోటో ఫ్రేమ్ ఏమో నాకు తెలియదు. ఏదో ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, మాట్లాడ బై చేసి తీసుకొని వచ్చేయచ్చు. కానీ అదే కాస్ట్ తక్కువ కానీ ఎక్కువ సర్ప్రైజ్ ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, అది మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు విష్ చేయడము, అదే పెద్ద సర్ప్రైజ్ తెలుసా. ఫ్రెండ్స్ విష్ చేయడం అసలు నాకు తెలిసి ఫీల్ అయ్యి ఉండడు. అవేళ ఏదో చేస్తూ ఉంటది కవిత, కానీ ఏదో తెలియదు అనుకుని ఉండొచ్చు. కేకే అనుకుంటాడు. పోయిన సంవత్సరం లాగా కేకే తెచ్చి నువ్వు నైట్ కట్ చేసి 12 గంటలకి ఇస్తావు. డ్రెస్ అనుకోని ఉండొచ్చు అంతే. డెకరేషన్ ఫ్రెండ్స్ ఏవి మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేసే ఉండడం నేను కంపల్సరీగా చెప్పగలను. నేను నాతో పాటు మీరు కూడా ఎక్సైట్మెంట్ తో చూస్తా ఉండండి వీడియో. The next day.
కొన్ని నిన్న సాయంత్రం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఉదయం అయిందనమాట. నేనైతే ఫస్ట్ వంటకు ప్రిపేర్ చేసుకుంటున్నా. డెకరేషన్ పైన జరుగుతూ ఉంది. ఫోటో ఫ్రేమ్ కూడా తెచ్చినాడు, అది కూడా చూపిస్తా. సో ఫస్ట్ అయితే నేను పప్పు పెట్టుకున్నా. అలాగే ఈ పొటాటో ఫ్రై, అది ఆదికి పప్పు చారు అంటే బాగా ఇష్టం. పొటాటోస్ ఇంట్లో ఉంటే ఫ్రై చేస్తున్నాను అనమాట. మా మామయ్య పాయసం చేయమ్మా అన్నాడు, సో అది కూడా చేయాలన్నమాట. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అది ఇప్పటికే ఒకసారి బయటకు వచ్చిండు, మామూలుగా రాడు, ఈరోజు వచ్చిండు. ఒకటి పోయినప్పుడు వచ్చిండ్రా, సరే లోపల పంపించా. అట్లా పంపించలేదులే, క్యాజువల్ గా పంపించా, డౌట్ రాకుండా. ఫోటో ఫ్రేమ్ కూడా చూపిస్తారండి. ఫస్ట్ హోమ్ థియేటర్ లో డెకరేషన్ జరుగుతూ ఉంది. ఇదనమాట ఫోటో ఫ్రేమ్. అంటే మా అది ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు, నేను కూడా చూడలేదు ఇంతవరకు. ఫోటో ఫ్రేమ్ తీసుకురావడానికి పెద్ద ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే కారులో పట్టదు, బైక్లో తేవాలని బ్యాలెన్స్ చేయాలంటే కష్టం అని చెప్పి ఒక ఆటోని, ట్రక్ ఆటోని మాట్లాడి ఇంటికి తీసుకొచ్చిండు మా తమ్ముడు. ఇది నెల్లూరులో ఆర్డర్ ఇచ్చాం అనమాట. నెల్లూరు నుంచి ట్రక్ ఆటోలో ఇంటికి తీసుకొచ్చింది. నైట్ అయిపోయింది ఇది వచ్చేసరికి. ఇప్పుడు పడుకుంటాం, మళ్ళీ ఫోన్ చేస్తే ఆ డౌట్ వస్తుంది అని చెప్పేసి మా నందు వాళ్ళ ఇంట్లో దించి ఉదయాన్నే ఇక్కడ తెచ్చిపెట్టింది అనమాట. ఇప్పుడైతే డెకరేషన్ చూపిస్తా, అది అంత అయితే అంత చూపిస్తా, అంత చూపిస్తా. సో ఇదనమాట. ఎంత టైం పడుతుంది అన్న? 1 అవర్ పట్టిద్దా? సో ఇంక 1 అవర్ పడుతుందంట. 1 అవర్ లోపు నేను వంట చేసేసుకొని రెడీ అయిపోవాలి. డ్రెస్ మాది తెచ్చిన డ్రెస్ చూపిస్తా. అది నాకు తెలియదు ఇది అసలు పైన ఏం జరుగుతుందో కూడా. అది తెలిస్తే ఆ కంపు చేస్తుంది, అందుకని చెప్పలే. వచ్చినట్టే నాన్న. ఫస్ట్ ఏ అనింది, తర్వాత ఊ అనింది. ఇది ఈ షర్టు, ఈ టీ షర్టు, ప్యాంట్ తెచ్చా. షర్ట్ లోపల టీ షర్ట్ వేసుకుంటాడేమో అని చెప్పేసి ఇది తెప్పించాము. ఏది వేసుకుంటే అది. ఇడ్లీ పెట్టాలి పిల్లలకి. ఇంతవరకు సెలవు, మళ్ళీ కలుద్దాం. ప్రిపరేషన్ అంతా రెడీ అయిపోయింది, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. నేను మా తమ్ముడికి ఒకటి చెప్పడం, వాడు ఇంకోటి అర్థం చేసుకోవడం, అట్లా కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని మిస్ చేసినాం. సో ఇప్పుడు డ్రెస్ అయితే ఇచ్చా, రెడీ అయ్యి ఉన్నాడు, మీకు చూపిస్తాను. చెప్పాడా అది? అదే రెడీయా? బయటికిరా, డ్రై ఊరికే మరి భయంకరంగా ఉంది షర్ట్. నా లైఫ్లో బెస్ట్ షర్ట్, నిజంగా పర్ఫెక్ట్ షర్ట్. షూ ఏది వేసుకోవాలా? షూ చాలా ఉన్నాయి. అదితో కూడా షూ ఇస్తానమ్మా, గిఫ్ట్ అడిగింది. హ్యాపీ బర్త్డే చెప్పావు డాడీకి? కేక్ వస్తేప్పుడు చెప్తాను. తినాక చెప్పురా. కేక్ తెచ్చావా? షూ ఇద్దామా? డాడీ తెచ్చుకున్న కొత్త షూలు ఉన్నాయి కదా, చాలా బాగుంది. ఎలా ఉందిరా? ఏ కలర్ చెప్పిన బాగుందమ్మా? బ్లూ, వైట్, ఇంకా కింద కూడా వైట్. వైట్, బ్లాక్ అని చెప్పు. అందుమాత్రం చెప్పింది. కరెక్ట్లే. సరే రా, పూజ చేద్దాం. డ్రెస్ ఎట్ట ఉందిరా? కింద నుంచి పైకి చూపించు, స్టైల్ ఇస్తా. అరే చాలా బాగుందిగా. పుట్టినరోజు పాపాయి, రండి. పైన ఏం చేశారు? పైన ఏం చేయలేదు. పైన ఏం చేశారు? ఏం చేయలేదు. పైనుంచి ఇప్పుడే తెచ్చినాం, మళ్ళీ అనవసరం. ఇదే సర్ప్రైజ్, పైనుంచి తెచ్చాము. సరే ఇంకెందుకు చూడు, పూజ అదలు కొట్టింది కదా కదా ఫోటో. నేను చెప్తున్నాను అనుకున్నా, సైజ్ చెప్తున్నాను. సైజు నేను 3x4 చేయమంటే వాడి సూపర్ సూపర్.
ఫోటో వరకే చూసా. సూపర్. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? భలే ఉంది అసలు. అమ్మాయి ఇంకే కాలం అవుతుంది నా వల్ల. లేదు ఇంత పెద్ద అనుకోలేదు నేను కూడా. ఈ సైజ్ అనుకున్నా. నాయన ఎంత అయింది అది? చాలా ఏముంది ఏంటి చెప్పడం భలే. కానీ ఇచ్చుకుంటుంది కదా నేను. చూడు చూడు నాకు దగ్గర చూడు. చాలా బాగా వచ్చింది. ఏ ఫోటో చెప్పు, ఏ కలరు? కలర్ వైట్ లేదు, వైట్ కాదు, పింక్ కలర్. నాకు వైట్ కాదు. పద పెట్టాలా పాప తొలిగా పైన వేసుకుంటాం. అది కొట్టు సర్ప్రైజ్ నాకంటే. పోయి అమ్మాయి ఏంది అంత మారిపోయింది. కావాలని సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలని పైన సర్ప్రైజ్ చేసి కొంచెం కూల్ అయిపోతా. అదేం లేదు ప్రామిస్. అది అది ఫోటో ఫ్రేమే కదా తెచ్చింది మనం పైనుంచి. మరి ఎందుకు డాడీ పిల్లలు చెప్పకుండా ఉండదు గ్రేట్. ఏమంటారు లోపలికి వచ్చే నీకు సర్ప్రైజ్ ఉంది నేను చెప్పకూడదు చెప్పను. నాకు ప్లాన్ ఇచ్చేది నీకు ఈజీ గానీ నీకు ప్లాన్ ఇచ్చేది అన్న నాయన టెన్షన్ తో గుండె చచ్చిపోతా. ఒక్కొక్కరు ఒక్కోసారి ఒక్కొక్కటి. లేదు అద్వి మాత్రం బంగారు తల్లి చెప్పలా చెప్పకుండా ఎంత వచ్చావు డాడీ కోసం. ఇప్పుడే సర్ప్రైజ్ అయింది. ముందు పూజ చేసి తర్వాత సర్ప్రైజ్ అన్న. నాకు దైవభక్తి లేదు కానీ మా వైఫ్ కోసం నేర్చుకున్నాను. వైఫ్ కోసం చాలా చేంజ్ అయ్యాను. ఎన్నిసార్లు చేసావయ్యా? ఇది కాదు ఈ విషయం కాదు కదా. నేను నిజంగానే నా లైఫ్ లో నా అంత లేజియస్ట్ ఫెలో లేడు. నా అంత లేజియస్ట్ ఫెలో లేడు ఇప్పుడు ఎప్పుడు కూడా. బట్ ఒక 30 to 40% మారానంటే బికాస్ ఆఫ్ మై వైఫ్ నసా సోది. అంటే ఉదయం వేసిన కాడి నుంచి వెళ్ళినప్పటి నుంచి 6-7 సంవత్సరాల్లో నన్ను మార్చుకోవడం కోసం నా లేజినెస్ నా మిస్టేక్స్ ఉంటాయి అవి మార్చుకోవడం కోసం లక్షల సార్లు వెళ్ళికుంటుంది మా వైఫ్. ఓన్లీ దానికోసమే. అంటే నా మంచి కోసం నాకు అర్థం అవుతుంటది. స్టిల్ ఆడ మారుతాం అలాగని చెప్పి. బట్ నేను చాలా మారాను. నేను కూడా మారా. ఎందుకంటే అడగట్ల ఎందుకు అవతల మనిషిని ఇబ్బంది పెట్టడం అని. నువ్వే చీరా ఈరోజు అడవిడి చేస్తుంది ఎందుకమ్మో. అది నీ మీద ప్రేమ అన్నా ఎక్కువ అయిపోయింది అద్భుతకి. అవును ఎప్పుడు లేదు. అద్భుతం అబ్బా మాత్రం ఫోటో. ఇంటికే అందం. అంటే ఇది ఇప్పుడు నుంచి చాలా రోజులు పెద్ద ఫోటో కట్టియాలి అంటా ఉన్నాడు. అది చేయలేదు. సో ఫైనల్ గా నేను చేశా. పంచభక్ష పరిమాణాలు తీసుకురండి. ఏంద్రిదే ఒక ఇడ్లీ ఉంది. అసలు బెటర్. అదిగోండి వీడియోలో మంచి గలబా వస్తుంది. అద్భుత అల్లరి నా ఫేవరెట్ చూడండి. నా ఫేవరెట్ గిన్నె, నా ఫేవరెట్ ఇడ్లీ పప్పుచారు. భలే ఉంది కదా. డ్రెస్ మాత్రం నిజమే చాలా బాగుంది. మామూలుగా ఏంటంటే ఏదో చేస్తుందో నాకు తెలుసు. 100% ఏదో చేస్తుందో తెలుసు కానీ ఇది చేస్తుందో తెలియదు. ఫోటో ఇస్తాను అంటే ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నావు, హంగామా చేస్తున్నావు. నా బర్త్డే దగ్గరికి వస్తుంది ఏదో చేస్తున్నావు. అడవిడికి ఫోన్ మాట్లాడుతూ ఫోన్ వస్తే బయటికి మాట్లాడుతూ ఎన్ని చేస్తుంటే ఏదో అనుకున్నా. కానీ ఇప్పుడు చేసేది కూడా నీకు తెలుసేమో అన్నట్టుగా డౌట్ వస్తుంది రాత్రి నుంచి. నువ్వు మాట నువ్వు కవర్ బాటలు పెట్టి కూడా ఇంటి ముందు అయినా సరే డౌట్ వచ్చింది నాకు. ఆ తమాస్ కన్నా డెకరేషన్ పైన మరి డెకరేషన్ ఎందుకు చిన్న పిల్లోడు అంటే ఓట్లన్న కామెడీగా నువ్వు అంత ప్రేమ చేస్తుంటే ఏదో. బట్ ఇది మాత్రం ఈ ఫోటో ఈ సైజ్ చూసి భలే అనిపించింది నాకు. ఇంటికి మొత్తం అన్నం వస్తుంది నిజంగా. ఒక చెట్టు నాటున్నా ఈ రోజు నీ బర్త్డే సందర్భంగా. చెట్టు నాటకూడదు నాకు. ఒకవేళ ఆ చెట్టు తెచ్చింది అనుకో అంటే సింబాలిక్ నేను పోయినట్టు ఫీల్ అవుతాం. బాగోదు గలీజ్ నిజంగా కదా. నిజమమ్మా చెట్లు గిట్లు నాటితే తిరిగకుండా మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది. చెట్టు పోతున్నారు వారి నాయన మనం కూడా అయిపోతున్నా అన్నట్టు కనిపిస్తుంది. అందుకని చెట్లు నాటద్దు. నాన్న వస్తున్నాడు నాన్న ఎన్ని సర్ప్రైజ్ అంట పమ్మల్లో. పైకి పోయి చూడరా ఏమన్నా ఉంటుంది అంటాడు. సర్ప్రైజ్ లేదు ప్లాన్ చేస్తే మన ఆయన చెప్తా ఉండు ఏం చేసిందో సర్ప్రైజ్ తెలియదు ఇంకా ఆగు కొంచెం పమ్మ నేను చూడగా సర్ప్రైజ్ ఫీల్ అవుతాను. ఎక్స్పెక్టేషన్స్ లేవు.
ఉంది దాని తర్వాత కూడా దానికన్నా ఫీల్ అయితే చాలు మొత్తం 4 జీరో బడ్జెట్ తక్కువ బడ్జెట్ నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నేను నాకు తెలుసు కాబట్టి అది ప్లాన్ చేసి తక్కువ బడ్జెట్ తో మూవీ సర్ప్రైజ్. హోమ్ థియేటర్ లో కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆదిని తీసుకెళ్దాం. ఐ లవ్ యూ టు రా అద్దుగా సర్ప్రైజా నీకు అది ఫిక్స్ అయిపోయింది. మీ నాన్న సగం చెప్పింది కదా. మా నాయన ఏమన్నాడు అంటే పైన ఏదో చేశారా నీ కోసము నువ్వు షాక్ అవుతులే అనిండు. ఎంత మాత్రం షాక్ అవుతానో పైన ఎంత మాత్రం సర్ప్రైజ్ చూడాలి ఇప్పుడు. ఎంత ఇప్పుడు వరకు ఇచ్చిన వాటిలో షాక్ అయినా అవ్వకపోయినా లాస్ట్ దాంట్లో షాక్ అవుతున్నా అవమని చెప్తున్నావు ఇండైరెక్ట్ గా. అంతే ఎట్లీస్ట్ సర్ప్రైజ్ అన్న ఫీల్ అవ్వ ఎంత కష్టపడి అసలు మాత్రం ఎవరికి అవుతుంది ఈ రోజుల్లో చేసేది. ఈ రోజులు ఎందుకు చేయరు అంటే అంటే నీకు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని అంత ఈజీగా పిల్లలతో పిల్లలు పెట్టుకుని లిఫ్ట్ ఎంతమంది పట్టంలే కలిపేసిరా నాగలక్ష్మి. ఏ నాగలక్ష్మి ఒక్క నిమిషం ఆగాది హుషారుగా ఉండవు పిల్లవే. ఏదో సర్ప్రైజ్ నేను గెస్ట్ చేసిన అనుకుంటా రాష్ట్రీ కూడా. నేను తెలివైన ఉండరా నన్ను చీట్ చేయలేరురా. నేను సర్ప్రైజ్ గెస్ట్ లేరా బయట చేస్తే నువ్వేం కనుక్కోలేవు. ఇంట్లో చేయడం వల్ల ఏమైనా కనుక్కొని ఉండదు. నేను ఇదేం కనుక్కోలా బట్ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను అన్ని వేరే వేరే చూస్తా. సరే ఉండు పోదు. ఇప్పుడు షాక్ అయితే నేను కెమెరా సైడ్ చూసి షాక్ అవ్వాలా? ఒక నిమిషం ఏడ ఉండండి. హోమ్ థియేటర్ లో చేశారా? ఆగండి ఆగండి. ఎందుకు అవుతుంది ఎందుకు ఇక్కడ ఆగాలా? అయితే ఎందుకు అవుతుంది ఇన్ని సర్ప్రైజ్లు? షాక్ అయిపోతున్నా నేను ఇప్పటికే. మనం యాక్టింగ్ ప్రామిస్ కే కవుతా ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేక అవుతా. అంటే పైన చేస్తుంటే ఏదో ఒకటి హోమ్ థియేటర్ అని ఎక్స్పెక్ట్ చేయలే. హోమ్ థియేటర్ అని ఎక్స్పెక్ట్ చేయలే. ఫోటో ఎక్స్పెక్ట్ చేసా. ఫోటో అంటే మీరు నా ఫోన్ తీసుకుంటే ఏదో ఫోటో ఇస్తున్నాను అనుకున్నా. ఆ ఫోటో అనుకోలే కూడా. ఎంత టైం రా కింద కన్నా పోయి వస్తాం. అయితే చెమటలు కక్కుతున్నాయి కదా ప్లీజ్ వెళ్తున్నా. వెళ్ళు నేను చెప్పినప్పుడు రా పో. రావచ్చా లేదా? ఏంద్రా వస్తున్నా నైరాన్ని పట్టుకో ఉండు. అది ఎందుకు నాయన ఏంది ఇప్పుడు ఎట్టా ఉడుకుతుందిరా నీళ్ళల్లో. అది ఆడొస్తుంది ఆడి. కవిత ఎంతసేపు? అది ఒక సెకండ్ అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే సర్ప్రైజ్ ఫీల్ అవును. కవిత ఏం చేస్తాం ఇది లేట్ చేస్తే సర్ప్రైజ్ ఫీల్ అవును. ఒక్క నిమిషం అది సర్ప్రైజ్ ఫీల్ అవ్వను. ఫీల్ అవ్వకపోతే అవ్వపోయిన లేట్ చేస్తే నో సర్ప్రైజ్ ప్లీజ్. ఇంకా నాకు టైం లేదు. సరే రాయితే నిజంగా వచ్చానా? ఒక్క నిమిషం ఉందా అది ఏం కొత్త చూసే ఆల్రెడీ. మూసుకున్నా నిజంగానే మూసుకున్నా. సర్ప్రైజ్ అవ్వాలని మూసుకున్నాను. ఇప్పుడు కళ్ళు తెరవాలా? ఓరే నాయన ఏం రా ఇంత చేయడం కానీ ఇది బాగా ఫ్లాప్ అయింది. ఎవరు చేసింది ఇవన్నీ? బయట నుంచి ఎవరైనా వచ్చారా లేకపోతే మీరేనా? మేమే చేసాం. ఏంది కదా ప్రామిస్ గా ఎన్ని ఎట్ట తేవగలిగారు? మేం చేయలే. ఇప్పుడు ఏంది రాత్రి లేసావు నువ్వు మధ్యలో పక్కన పడుకోన్నావు కదా? లేస్తున్నానా? ఎవరు బయట వాళ్ళు వచ్చారా? ఫాగ్ రాలేదు నాకు తెలియకుండా ఇంట్లోకి ఇద్దరు వచ్చి మనుషులు వచ్చింది ఎప్పుడు కోత? ప్రామిస్ గా ఇదైతే గెస్ట్ చేయలేదు కదా. ప్రామిస్ ఇది నిజంగా గెస్ట్ చేయాలి. ప్రామిస్ గెస్ట్ చేయాలి. నేను ఈ బెలూన్స్ కనపడి కింద నుంచి బెలూన్స్ చేశారేమో 4 ఊరికి నా మొహాలు అనుకున్నా. ఇది గురించి ఇంత పెద్ద వ్యవహారం చేశారని. డబ్బులు మొగ్గదు కదా అనవసరంగా. నాకు డబ్బులు ఏం పెద్ద ఖర్చు కాలేదు చెప్పాగా. చెప్తావా ఎన్ని రివీల్ చేస్తావు? ఎంత ఖర్చు అయిందని చెప్తా. ఎందుకంటే నా బర్త్డేకి డబ్బులు బొక్క అనేసి నేను ఫీల్ అవుతున్నా. షాక్ అయ్యా నిజంగానే. ఈ ఫాగు బాగా వచ్చింది. అది నువ్వేమో లేట్ చేస్తావు అక్కడ. మళ్ళీ నాలక్ష్మి కరెంట్ వైర్లు ఉంటాయి జాగ్రత్తమ్మా. సోఫాలో కూర్చోబెట్టా పిల్లని. నాలక్ష్మి సోఫాలో కూర్చోబెట్టా. పెట్టాక చూపించు. అమ్మో చేత్త పట్టుకోకూడదు. ఏదన్నా గంటతో కానీ దేనికన్నా పట్టుకోవాలి. చేత్తో పెట్టుకున్నా అతకపోద్ది. ఫస్ట్ మేము ఆదిని తీసుకొచ్చేటప్పుడు ప్లాన్ చేసినప్పుడు బాగా వస్తుంది. అది ఇంటి కింద లేట్ చేసేసరికి వాటర్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ కొత్త వాటర్ పోసి వేయాలంట. మాకు తెలియలేదు. దాంట్లో వేయడం వల్ల ఫాగ్ రాలా బాగా. సారీ. అది ఇది ముందే షూట్ చేశారు ఇదంతా మీరు? చేయలా. చేసేది చూపించా స్టార్టింగ్ మొత్తం. ఇది ఫైనల్ గా లుక్ అయితే ఇట్లా వచ్చింది.
సో లుక్ ఇప్పుడు చూడడం కేక్ కటింగ్ చేస్తా. హ్యాపీ బర్త్డే కేక్ చూపు. రా అది కేక్ కట్ చేద్దురా. మా వైఫ్ ఏంద్రా ఎక్కువ చేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ రే, థ్యాంక్ యూ రా. నిజంగా తల్లి నిజంగా హ్యాపీ. సర్ప్రైజ్ ఇచ్చింది మా అమ్మ, మామూలు సర్ప్రైజ్ గా ఇది. ఊహలకు అందరం సర్ప్రైజ్. ఇంకా ఉందా? సరే చూద్దాం. వీటన్నిటికంటే దాన్ని బాగా ఫీల్ అవుతామేమో అనిపిస్తుంది. సో దీనికి చాలా సర్ప్రైజ్ అయినా అవుతుంది నిజంగా. సర్ప్రైజ్ లైక్ ఎనీథింగ్. చాక్ ఎదురా అమ్మా, నేను నా బతుకింత బర్త్డేని. ఇది మాత్రం నా లైఫ్లో బెస్ట్ బర్త్డే రా. బెస్ట్ కాదు, నా మొగానికి బర్త్డేలే లేవు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు బర్త్డే చేసింది లేదు, మా నాయన కేక్ తెచ్చింది లేదు, మా అమ్మ కేక్ తెచ్చింది లేదు, నాకు ఇష్టమే లేదు. కానీ ఇప్పుడు సంవత్సరం నుంచి మా వైఫ్ ప్రతి సంవత్సరం కేక్ తెస్తుంది. ఈ సంవత్సరం అదేలే 2 సంవత్సరాలు కేక్ తెస్తుంది. కానీ ఈసారి మాత్రం నేను పటం అదే ఫోటో ఫ్రేమ్ పటం అంటున్నా, దేవుడి పటం లాగా. నేను దేవుడు లెక్కన ఆ ఫోటో ఫ్రేమ్ ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ నా ఫోన్ తీసుకుని ఎక్స్పెక్ట్ చేశాను. అది కూడా ఫోటో ఫ్రేమ్ కాదనుకున్నా, ఇంకేదైనా ఫోటోలు ఇస్తామనుకున్నా. బట్ అది అంత పెద్ద ఇస్తా అనుకోలేదా. మన ఇంట్లోనే, మా హోమ్ థియేటర్ లోనే నేను ఎప్పుడు 24 గంటల కుక్కలా ఏడా తిరుగుతాను. నాకు తెలియకుండా హోమ్ థియేటర్ లో ఈ డెకరేషన్ చేయడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మొదటి గెస్ట్ చేయాల ఎట గెస్ట్ చేస్తారు అవుతుంది మన ఇంట్లో. అంత నేను మొదలే ఎదవనని తెలిసి నీకు బాగా కనుక్కుంటే నాకు తెలియకుండా నువ్వు లోపల ఎలా చేస్తారని నాకు అర్థం కదా. అంతెందుకు ఇంకో 10 నిమిషాలు అయితే వాళ్ళిద్దరిని తీసుకున్న రాధికా సినిమా ఉంది, అది పెడతాను చూద్దామని చెప్పిన మౌని బిందుకి. అనిలమ్మా వారిని నేను ఎందుకు గెస్ట్ చేస్తా? ఉదయం ఇంకా 10 గంటలకు వెళ్దామన్నా నేను రాత్రి చూస్తామంటే కొల్లుదాం కానీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి సినిమా పెట్టి చూపించాను వాళ్ళకి. నాకు తెలియదు అసలు, రాత్రి కూడా చెప్పా కదా. వెరీ షాకింగ్ సర్ప్రైజ్ అయితే సూపర్. అసలు ఎంత అయింది అనేది లాస్ట్ లో చెప్పాలి. డబ్బులు బొక్క పిల్లకాయలకి పెట్టచ్చు, నాకెందుకు రా పిల్ల బచ్చా కానీ నేనేమన్నా. హ్యాపీ బర్త్డే రే ఏరా నాకు బర్త్డే చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ రాండ్రా 4 ఈ సైడ్ కి. ఈ పిల్ల అంటుంది. నా బర్త్డే నీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. అది నీకు. మా అద్వితాకి రాత్రి జ్వరం వచ్చింది. ఉదయం బర్త్డేకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఉదయం జ్వరం, నైట్ జ్వరం కింద పడుకోని పెట్టిన సపరేట్. నేను అద్విత జ్వరం తగ్గిందా తల్లి? అయితే ఎందుకైతే ఎంజాయ్ చేస్తున్నావు? ఇవంటి చాక్లెట్ అంట చూస్తా ఉంది మా వైపు. ఏంద్రా వీడు ఇంత సర్ప్రైజ్ చేస్తే వీడు ఇంకా కేక్ కూడా నా మోకాన్ని పెట్టలేదని. అదే ఎప్పుడు పెడతాలేదని. థ్యాంక్స్ కవిత నిజంగా. మీ డాడీకి వాళ్ళకి పెట్టు. మనాలిగా ఇద్దరు బర్త్డే కేక్ తినాల్సిందని తీసుకెళ్ళిపోయింది పిల్ల. తినొచ్చు రారా దగ్గరికి. ప్రజల వద్దరికే పాలనా. నైరా కంట నైరా కనబడుతుంది కదా ఎక్కువ. ఊరికే నాకిస్తా నాకో నైరా. నోరు చూడ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఇవన్నీ నాకు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఈ పిల్ల మా అక్కకు చిన్న కూతురు తెలుసు మీకు, బిందు. అక్కడ ఆ పిల్లని చూపిరా. ఆ పిల్ల కెమెరామ్యాను. ఆ పిల్ల బ్రతుకంతా కెమెరామ్యాన్. ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది, పెద్ద పిల్ల కాబట్టి ఆ పిల్లలే తీయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ మా కోడళ్ళు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా ఏమనుకుంటారు ఎంత మంచి విషయం చెప్తున్నా అనుకుంటారు. నిజంగానే మేనకోడల్ని మంచిగా జాగ్రత్తగా అప్పుడప్పుడు ఇంటికి తీసుకురావడం, వాడికి ఏదైనా చేసి పెట్టడం, వాళ్ళకి తినిపించడం, ఇవన్నీ చేయాలి. వాళ్ళని ఇళ్ళకి తీసుకురావాలి. ఫస్ట్ ఇళ్ళకి తీసుకొని వచ్చి వాళ్ళని బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పట్లో బీహార్ లేబర్ కొంచెం కాస్ట్ ఎక్కువైపోయింది. వీళ్ళే అసలు బీహార్ లేబర్. ప్రోటీన్ పౌడర్ కలిపిస్తుంది. ఆ పిల్ల వచ్చేసరికి ఈ పిల్లకి ఏదైనా ఎత్తుకోవాలంటే ఎత్తుకుంటుంది. ఈ పిల్లని ఏమన్నా నష్టపెడుతుంటే ఎత్తుకుంటుంది. ఏదన్నా దోశలు తేవాలన్నా, నీళ్లు తేవాలన్నా, ప్లేట్ కడగాలన్నా, ప్లేట్ ఇవ్వాలన్నా, మామిడికాయ కోసేయాలన్నా ప్రతిదీ వీళ్ళిద్దరికీ చెప్తున్నాం.
మేనకోడలకి మంచిగా బీహార్ లేబర్ వాడినట్టు వాడచ్చు అనమాట. అందుకని వాళ్ళని అప్పుడప్పుడు తెచ్చుకుంటుండండి. మంచి వాళ్ళు. మా బిందు మాకు చాలా మంచిది, ఆ పిల్ల కూడా మంచిదలే. ఆ పిల్ల మా ఇంట్లోనే ఉండేది 2 ఏళ్ళు చదువుకుంటా. కాసేపు కూర్చోండి, మంచిగా ఏమైనా సర్ప్రైజ్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వండి రా అన్నట్టు. నీకు కూడా తెలుసా సర్ప్రైజ్? నా లైఫ్ లో ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్. వాటర్ బాటిల్ బీహార్ లేబర్ రే, మా మేనకోడలు బీహార్ లేబరు రే. ప్రేమతో అంటున్నా, వాళ్ళిద్దరికి నేనంటే భలే ఇష్టం, నాకు కూడా ఇష్టము. ఫన్నీగా అంటున్నా. నిన్నటి నుంచి అంటా ఉన్నాడు, రండి పని చేసే వాళ్ళు ఎవరు లేరు అనేది. వాళ్ళు బాగా చేస్తారు నా కోసం, పాపం నా కోసమే కాదులే, మంచిగా చేస్తారు. బిందు దగ్గర ఇప్పుడైతే వీడియో ప్లే అవుతుంది, అది ఎక్స్ప్రెషన్స్ చూపిస్తా తర్వాత. స్టార్ట్ చేయరా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 2018లో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశాను. అది నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్. సిటీ ఇన్ ద సెన్స్ ఏమీ లేదు నా లైఫ్ లో. 28 సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు స్టేజ్ మీద రాబోతున్నది ఒక కామెడర్. సో లెట్స్ వెల్కమ్ ఊరాల మామ. ఆదిరెడ్డి తోప్ అంతే సార్, ఇంకా ఆదిరెడ్డి గురించి ఏం చెప్పాలి సార్? చెప్పండి. ఆదిరెడ్డి కామన్ మ్యాన్ టాప్ 5 రావడానికి అంత బిజీ కాదు. సో ఇప్పుడు వరకు బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ జర్నీ అలా కొంచెం పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్. మా పాప పేరు అద్విత. లాస్ట్ టైం బేబీ చూడలేదు, వీళ్ళందరూ చూసిన తర్వాత వెళ్తామన్న భయం అనమాట. సో ఈసారి ఫస్ట్ నేనే చూసి ఫస్ట్ నేనే ఎత్తుకుంటా. చిన్న కూతురికి నేమింగ్ సెరమనీ ఇది. నైరాశ్రీ యోగా యోగవ ఆయుర్భవ. ఇంట్లోకి గృహప్రవేశం చేసేసాం. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయింది. హాయ్ ఎవరికైనా, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరంటే మాకు చాలా చాలా ఇష్టం అన్న. ఇలానే ఎన్నో బర్త్డే జరుపుకోవాలని, అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. బేసిక్ మేము అనంతపూర్కి వెళ్తున్నాము. సూపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాము, దాంట్లో పార్ట్ గా ఉంటున్నాము. ఒకటి చెప్పాలన్నా, నిజం చెప్తున్నాను, మామూలుగా ఒక మనిషి అతను సక్సెస్ అయితే చాలు, వేరే వాళ్ళు అనుకుంటారు. అరే కన్నీళ్ళు వచ్చినాయి కదా నాయన. అసలు ఎట్ట చేసారు ఇవన్నీ, భలే ఎడిటింగ్ కూడా అదిరిపోయింది. ఎవరు చేసారు ఎడిటింగ్? మన తేజు చేసిండా, చేసి పంపించాడా? మీరు అడిగారా? ఏరా అమ్మ మనోడు తేజు ఫుడ్ అండ్ ఫామ్ తెలుసుగా మీ అందరికి. వాళ్ళ నాన్నగారు అబ్బా అనేసి తింటా ఉంటారు చూసారు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ అబ్బాయి తేజు నాకు బాగా ఇష్టం, నేనన్నా కూడా అబ్బాయికి భలే ఇష్టం. మేమిద్దరం ఒకసారి విజయవాడలో కూడా కలిసాము, ఒక 1 అవర్ మాట్లాడుకున్నాము. పెళ్ళికి ఆ రోజు మాకు ఏదో అకేషన్ నుండి పెళ్ళికి పోలేదు, పెళ్ళికి కూడా పోయి ఉండేవాళ్ళం. ఇస్మార్ట్ జోడీ సంథింగ్ ఉండింది అప్పుడు. ఇస్మార్ట్ జోడీ నాన్నగారిని కూడా అప్పుడు ఇస్మార్ట్ జోడీ పిలిచారు, వాళ్ళు రాలేదు. హైదరాబాద్ లో ఉన్నాం. చాలా మంచి వ్యక్తి. మా ఫ్యామిలీ ఎలాగైతే కష్టపడ్డారో ఫుడ్ వన్ ఫామ్ వాళ్ళ ఫ్యామిలీ సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు. కానీ ఇప్పుడు ఇది చూసారా, KFC వాళ్ళు ఉంటారు చూసారా, KFC అతను 80 years లోనే 75 years లోనే ఎదిగారు. వాళ్ళ నాన్నగారు కూడా 50, 80, 60 years లైఫ్ స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టాడు. వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరు కలిసి ఫుడ్ ఆన్ ఫామ్ పెట్టి. థ్యాంక్ యూ తేజ్ బ్రో, అసలు అల్లాడిచ్చారు. నేను అదే అనుకుంటున్నా, ఎవరు చేశారంటే మనోడి దగ్గర ఆ టాలెంట్ ఉంది, మామూలుగా ఎడిట్ చేయలేదు. నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతా, రీల్ పెడతా. టైం ఎక్కువ ఇచ్చుంటే వదిన ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళం. టైం మీరు 3 days ముందే ఎలా ఎత్తికాడు ఇవన్నీ. అదే కదా, ఇంకా టైం ఉంటే బాగా చేసి ఉండేది. సూపర్ సర్ప్రైజ్. నాకు లిటరల్ కన్నీళ్ళు వచ్చినాయి. నా సక్సెస్ కనపడింది, నా లైఫ్ స్టోరీ కనపడింది అనిపించింది. సూపర్ సర్ప్రైజ్ అయ్యా, నిజంగా సూపర్ సర్ప్రైజ్. అది మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ తెలిసి పదా నాన్న,
కానీ ఏం పంపించారో తెలీదు. ఎందుకంటే వాళ్ళ పర్సన్ వచ్చి బొకే ఇచ్చిపోయారు కాబట్టి. సో కానీ ఇది సర్ప్రైజ్, నేనే సర్ప్రైజ్ అయినా. బారే నాయన నిజంగా నేనేమనుకున్నా అంటే నేను నార్మల్ కేక్ అనుకున్నా, నాకు చెప్పలేదు. అరే 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 సూపర్ ఉంది కేక్. అనిపించింది, నేనే సర్ప్రైజ్ ఫీల్ అయినా ఆ కేక్ చూసి. చెప్పాడు కానీ నేనేమనుకున్నా క్రికెట్ది ఏదో ఉంది, బ్యాట్ ఏదో ఉంది అనుకున్నా. పిచ్ మొత్తం చేశారు అనుకోలే. ఎలా ఉంది చెప్పండి మీరే కామెంట్స్ లో. ఈ పంపించిన పర్సన్ ఎవరో చెప్తావేనండి. ఈ పంపించిన పర్సన్ వీడియోస్ మీలో చాలా మంది చూస్తుంటారు, నాకంటే ముందు నుంచి యూట్యూబర్ అతను, వెరీ ఫేమస్ యూట్యూబర్. మీరు ఒకవేళ ఛానల్ చూస్తుంటే ఓకే, చూడకపోతే ఇప్పుడైనా వెళ్ళి ఒక ఛానల్ ఒకసారి ఆ ఛానల్లో ఉన్న కొన్ని వీడియోస్ చూడండి. మీ లైఫ్లో ఉన్న చాలా హెల్త్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓన్లీ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ చేస్తుంటారు, నెక్స్ట్ లెవెల్ కంటే ఒకసారి చూడండి. తెలుగు సూపర్ హ్యూమన్స్ 7 లక్షల దాకా ఉన్నారు. మనోడు పరిచయం అయ్యాడు ఈ మధ్య నాకు. చాలా మంచి వ్యక్తి. నార్మల్గా అందరితో మింగిల్ అవ్వలేను, నాకు బాగా ఇంట్రోవర్ట్. నాకు అంత ఇష్టం ఉండదు, అంటే అందరితో కలవడం, అందరితో ఎక్కువసేపు స్పెండ్ చేయడం నాకు పెద్దగా ఉండదు. నేను లోన్లీగా ఉండడానికి ఇష్టపడతాను. నాకు ఉండే ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ. ఒక 5-6 మంది రెగ్యులర్గా టచ్లో కొంచెం ఉండేది, ఒక 5-6 మందితోనే ఉంటాను. ఈ మధ్యకాలంలో మనోడు పరిచయవాడు, చాలా మంచి వ్యక్తి. ఆ ఛానల్ కూడా చూడండి. మామూలుగా ఇది నేను చెప్పడం కూడా ఇష్టపడ్డు, బట్ స్టిల్ చెప్తాను నేను. థ్యాంక్ యూ శ్రీనివాస్ బ్రో, సూపర్ కేక్ పంపించారు. నిజంగా ఎందుకు పంపించారో తెలుసా నాకు ఇప్పుడు అర్థమైంది. మొన్న నేను ఒక రీల్ పెట్టా, క్రికెట్ షాట్లు ఆడతా. సో నాకు క్రికెట్ అంటే ఇష్టమని అర్థం చేసుకుని పంపించాడు. పైన ఏం జరిగిందంటే ఈ కేక్ పైన కొన్ని రాసి పంపించారు అనమాట. లాగా జెన్యూన్ పర్సన్, ఆ తర్వాత గుడ్ హస్బెండ్, గుడ్ పర్సన్, గుడ్ ఫాదర్, ఇట్లా ఎన్ని రాశాడు, బెస్ట్ ఫాదర్ ఎన్ని రాసి స్టిక్ చేసుకుని కట్ చేసుకుని అంటే ఈ ఈడియట్ వచ్చి అది రాగానే తీసుకొని బయట తీసేసి లాగేసింది. అవి పోయినాయి, లేకపోతే అవి పెట్టి ఇంకా బాగుండు. స్టిల్ థ్యాంక్ యూ తల్లి, ఫుల్లీ హ్యాపీగా ఉంది. నీకే ఫస్ట్ నీకేనా చెప్పా కదా, నువ్వంటే ఇష్టం అని, వాళ్ళంటే ఇష్టం అని చెప్పేదాకా. నువ్వు ఎందుకు డ్రెస్ మార్చావు? డ్రెస్ ఎందుకు మార్చావు? కొత్త డ్రెస్ మార్చేసింది. సో ఈ వీడియో చూడండి. ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చిందని చెప్పా కదా, దానికి గాలి కొట్టుకునే పంపు ఆర్డర్ పెట్టలేదు, దానికే ఇస్తారనుకున్నా నేను. సో పంపు రాలేదని చెప్పి పక్కింటికి వెళ్ళి సైకిల్ పంపు తెచ్చి ఆ పిల్ల ఏడుస్తుందని చెప్పి దీనికి సైకిల్ పంపుతో దాదాపుగా 40 నిమిషాల నుంచి కొడతానే ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రేంజ్ వచ్చింది. కింద దగ్గర చూపిరా, కవిత కూడా కొట్టేసి కూర్చోపా ఈ రేంజ్ వచ్చింది. పాప కట్టి పండు పెట్టమని ఇప్పుడు నాగలక్ష్మి గ్యాప్ తీసుకొని నేను ఒక అరగంట కొడితే వస్తుందంట, లేకపోతే ఒప్పుకోట్లు ఏడుస్తుంది మా అద్విత.